కీర్తన సంఖ్య 83. ఈ కీర్తనలో 18 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 5 వచనాలు. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలుని పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, తమను నాశనము చేయటానికి బలమైన శత్రువులు ఏకమైనందున దేవునికి చేసిన ప్రార్థన. ఈ కీర్తన నేపథ్యం బహుశా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1 నుండి 30వ వచనం వరకు యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన అని మనకు కొంచెం స్పష్టంగానే అర్థమవుతుంది. బహుశా అలాగే ఉండొచ్చులేండి. ఈ కీర్తన రాసింది ఆసాపు. ఆ పాయింట్ మనకి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 14వ వచనం కూడా మనకు రాయబడింది. నేను చదువుతాను చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జనమైన జకరియా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవీయుడును యెహెజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడి ఇలాగు ప్రకటించెను. బహుశా ఆసాపు సంతతి వాడైన ఈ ఎవరి గురించి అయితే ప్రస్తావన వచ్చిందో ఆ వ్యక్తి అయిండొచ్చు. ఏమైంది? ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా శత్రువులు గుమికూడి వచ్చారు. వాళ్ళందరూ ఏకమైపోయారు. ఏకమై వాళ్ళు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు నాశనం చేయడానికి పూనుకున్నారు. ఆ సందర్భంలో రాయబడింది. తర్వాత భాగము 6, 7, 8 వచనాలు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయిలీయును, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోలీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, ఇశ్రాయేలీయులు ఉనికిలో లేకుండా చేయాలని పూనుకున్న శత్రువుల పట్టిక, లిస్ట్ ఇచ్చాడు. తర్వాత భాగం 3వది 9 నుండి 18 వరకు. మిథ్యానునకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్టు వారికి చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట ఇరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబహు సల్మానున్న అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందము రండని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వడగాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చుచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానం కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతినొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెదురు ఎరుగుదురుగాక. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, ఇశ్రాయేలుల పక్షంగా దేవుడే యుద్ధం చేసి తమను రక్షించమని చేసినటువంటి ప్రార్థన. ఈ భాగంలో దేవుడు తమ శత్రువుల విషయంలో ఎటువంటి కార్యం చేయాలని కీర్తనకారుడు పూనుకునడం మనకు అర్థమవుతుంది. 9వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము, అలాగే 11వ వచనంలో న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో ఏవైతే జరిగిందో, దేవుని ప్రజలు తమ శత్రువులను ఏ విధంగా అయితే ఓడించారో అలాగే ఓడించమని ఒక పోయిటిక్ ఫార్మాట్లో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ 13 నుంచి 18 వరకు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా శత్రువులను ఏమైతే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18వ వచనం, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, మూకమ్మడిగా తమపై దాడికి వస్తున్న శత్రువుల నుండి రక్షించమని దేవునికి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన యెహోషాపాతు చాలా అద్భుతంగా చేస్తాడు.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడే మన శత్రువులను ఓడించాలి. దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధం చేయాలి అనే తలంపు, అనే కోరిక ఈ కీర్తనలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఆయన చేసినటువంటి ఆ తీరు చాలా అద్భుతమైనటువంటి తీరు. 3వ వచనం, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఈ ఉపవాసము ఆచరించవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే. నీవు బలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆ తర్వాత ఆ ముందు వాక్యాలు చూడండి. 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకే వాళ్ళు బయలుదేరి వచ్చి మాకెట్టు ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటం మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ ఈ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడరి. అప్పుడు దేవుని ఆత్మ ఈ ఆసాపు సంతతి వాడగు యహజీయేలుకు ప్రేరేపించి చెప్పినటువంటి మాట మనము చూడగలము. అక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడ నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేం వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని 17వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడింది. ఆ తర్వాత 20వ వచనంలో యెహోషాపాతు వాళ్ళను బలపరుస్తాడు. మీ దేవుడని యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి అని అంటాడు. ఆ తర్వాత 21వ వచనంలో వాళ్ళు ఎలా యుద్ధానికి వెళ్తారు చూడండి. 21వ వచనం, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందట నడుచుచు యెహోవా కృప నిరంతరముందును ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని మొదలుపెట్టను. వారు పాడుతున్నారు, వారు స్తుతిస్తున్నారు, వారు దేవుని నామమును మహింపరుస్తున్నారు. దేవుడికి వారికి ఇచ్చినటువంటి యుద్ధంలో విజయం చాలా అద్భుతమైందన్నమాట. చివరికి ఏం జరిగింది? 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరికి రాగా ఆ శవల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీర్చుకుని పోయి పోగొలిన దానికంటే ఎక్కువగా ఒలుచుకుని పోయిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసినప్పుడు ఎటువంటి బలమైన శత్రువులపైన కూడా వారు ఏ విధంగా విజయాన్ని సాధిస్తారు, ఏ విధంగా దేవుని మహింపరుస్తారు అని ఈ కీర్తన చాలా అద్భుతంగా మనకు తెలియచేస్తుంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్.